ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతియే. కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుణ్ణి చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించితివి. కానీ నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితివి గాన నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగుమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలి అయినను, ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీయూ పనిచేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధములుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింపదలచివైతే ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణ్ణి ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నాను, కానీ చంపుటలేదు. దేవా, సురాసురాది భూత కోటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణి శక్తి ఇముడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్ను శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధములుగా స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట నీ వెరుగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నిన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని. నిరపరాధివగు నువ్వు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలెనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్సాలి. రుద్ర తేజము భూలోకవాసులు అందరినూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు. సృష్టికర్తయకు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతియకు మహేశ్వరుణ్ణి తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్నెదుర్కొన్న జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుము అని
చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవగో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము గలవాడును. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలెనని అభిలాషగాన శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైన నీ శక్తిని తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములలోనూ కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢలింగనమునర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దానం ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములను చేయకుందరో అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును వారు సర్వ సౌఖ్యములతో తులతూగుదురు కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందున ఆ మునిపుంగవునకు తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. 28వ రోజు పారాయణం సమాప్తం.